ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు అక్బర్ రోడ్లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో జరిగే పార్టీ నిర్ణయాత్మక కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన సాయంత్రం జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన ఇప్పటికే ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ దీపా మున్షితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో ఫస్ట్ లిస్టులోని కాంగ్రెస్ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో మెజార్టీ సీట్లపై జరిగే సీఈసీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన చేరికలు, పార్టీకి లాయలిస్టుగా ఉన్న నేతలకు గెలుపు గుర్రాలకు ఇందులో చోటు కల్పించే అంశంపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పార్టీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో జరిగే సీఈసీ మీటింగ్కు రాష్ట్రం నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం జన్పద్ 10లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీల్లో తెలంగాణలో 100 రోజుల పాలనపైన చర్చించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజాపాలన, గ్యారంటీల అమలుతో ఆడబిడ్డల రెస్పాన్స్ ను తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, స్వయం శక్తి కోసం రేవంత్ చేస్తున్న పాలనను ప్రియాంక గాంధీ అభినందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి దిశలోనూ నూతన ఆలోచనలు, గొప్ప నిర్ణయాలతో ముందుకు వెళుతున్న రేవంత్ తీరును ఆమె ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య కలిశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం తాను బస చేస్తున్న యమునా బ్లాక్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న రాజయ్య సీఎంను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వరంగల్ స్థానాన్ని తాటికొండ రాజయ్య ఆశిస్తున్నారు. ఇప్పటికే ఖర్గే, డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ పెద్దలను కలిసి ఢిల్లీ వేదికగా లాబింగ్ చేస్తున్నారు.